ఓం శ్రీ గురుభ్యో నమః. పోయిన క్లాస్లో నేను మీకు భగవద్గీత పరిచయము, అలాగే మన జీవితంలో భగవద్గీత ప్రతి సందర్భంలో ఎలా ఉపయోగపడుతుంది, అలాగే భగవద్గీత మనకు ఏం చెబుతుంది అనే విషయాలను క్లుప్తంగా చెప్పాను. ప్రతి అధ్యాయం ద్వారా భగవద్గీత మనకు ఏం చెబుతుంది అనే విషయాలను ఎన్నో చెప్పాను. అవన్నీ కూడా మీరు రాసుకున్నారు. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే భగవద్గీతను ఎందుకు చదవాలి అంటే, ఎంతటి దుర్మార్గున్నైనా, ఎంతటి పాపాత్మున్నైనా మహాత్ముడిగా మలిచే మహాశక్తి భగవద్గీతకు ఉంది. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. భగవద్గీతను చదివితే ఎలాంటి మనిషిలో అయినా చెడు గుణాలు తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి మనిషిలో ఉండే చెడు గుణాలు తొలగిపోవాలంటే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను చదవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి భగవద్గీత సత్సంగాన్ని వినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనిషిలో ఉండే చెడు గుణాలు తొలగిపోయి మంచి గుణాలు, దైవీ గుణాలు అనేవి అలవడి, తద్వారా మనసు నిశ్చలమై అప్పుడు జీవుడు తన మూలస్థానాన్ని చేరుకుంటున్నాడు, అన్ని బంధాల నుండి విడుదల పొందుతున్నాడు. అది సరే. నిన్న మనము ఈ మొదటి అధ్యాయాన్ని మొదలు పెడుతూ ఒక విషయం చెప్పాను. మొదటి అధ్యాయం పేరేం పేరు? అర్జున విషాద యోగం. ఈ మొదటి అధ్యాయానికి ఈ పేరు ఎందుకు పెట్టారు అనే విషయాన్ని చెప్పాను. విషాదం అంటే తీవ్రమైన దుఃఖం. మరి ఈ దుఃఖం అనేది యోగం ఎలా అవుతుంది అనే విషయాన్ని చెప్పాను. ఎలా అవుతుంది? ఎప్పుడైతే సాధకుడు ధర్మం కోసం, దైవం కోసం దుఃఖిస్తాడో, వాటి కోసం తీవ్రంగా తప్పిస్తాడో, అప్పుడు తన విషాదం యోగం అవుతుంది. అంటే భగవంతుణ్ణి చేరే ఒక మార్గం అవుతుంది. అలా కాకుండా ప్రాపంచిక విషయాల కోసమే దుఃఖిస్తూ ఉన్నాడు అనుకోండి మనిషి, అప్పుడు అది యోగం కాదు. వింటున్నారా? అది భోగం అవుతుంది. కాబట్టి మీకు రెండు దారులు ఉన్నాయి, యోగము, భోగం. ఎటువైపు వెళ్తారనేది మీరే నిర్ణయించుకోవాలి. ఇంతకాలము మీరు భోగాలను అనుభవించారు, ఇకనైనా యోగం వైపుకు రండి. అంటే అర్థం ఏమిటి? యోగం అంటే అర్థం ఏమిటి? జీవుడు తన మూల స్వరూపంలో కలిసిపోవడము. ఇంకా ఏం చెప్పాను? మీ మనస్సు, ప్రాణము మీ మూల స్వరూపంలో, ఆత్మస్వరూపంలో కలిసిపోవడమే యోగం. అలాంటి వారు ఇక మళ్ళీ పుట్టరు, వారికి శాశ్వతమైన సాయుధ్యం లభిస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప యోగాన్ని పొందాలంటే ప్రతిరోజు కూడా ఈ భగవద్గీత సత్సంగాన్ని వింటూ ఉండాలి. కాబట్టి చూడండి, మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఒక్క నిమిషం ఆగండి, దయచేసి అందరూ మ్యూట్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఈ మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం ఫస్ట్ నేను చెబుతాను, ఆ తర్వాత మీరు పలకండి. తర్వాత ఈ శ్లోకాన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శ్లోకంలో ఉండే అర్థాన్ని, అంతరార్థాన్ని బాగా వివరంగా చెబుతాను. ఫస్ట్ నేను పలుకుతాను, మీలో బాగా పలికేవారు ఎవరైనా ఉంటే ఒకరిద్దరు పలకండి, మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్లో పెట్టేసుకొని పలకండి. వింటున్నారా? దయచేసి ఫాలో అవ్వండి అమ్మా, లేకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరేం చెప్తున్నారో అర్థం కాదు. ఒకరిద్దరు మాత్రం, మీలో శ్లోకాలను స్వరబద్ధంగా పలికేవారు ఒకరిద్దరు మాత్రం. స్వామి వెంకటరమణ నేను చెప్పను. ఒక నిమిషం అమ్మా. సరే, కళ్యాణి గారు, ఈ రోజున కళ్యాణి గారికి అవకాశం ఇస్తున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్లో పెట్టేసుకొని పలకండి. ఒక కళ్యాణి గారు మాత్రం అన్మ్యూట్ చేసి పలుకుతారు. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్లో పెట్టేసుకోండి. చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మా కళ్యాణి గారు, మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. మిగతా వాళ్ళు దయచేసి మ్యూట్లో పెట్టేసుకోండి, మళ్ళీ తర్వాత అవకాశం వస్తుంది. దయచేసి మ్యూట్లో పెట్టేసుకోండి. చూడండి, ధృతరాష్ట్ర ఉవాచ
ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. మళ్ళీ ఒకసారి పలికిస్తున్నాను, చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. ఇప్పుడు అందరూ ఇంకా ప్రతి ఒక్కరు మ్యూట్లో పెట్టేసుకోండి. ప్రతి ఒక్కరు ఇంకా చెప్పే విషయాన్ని చాలా శ్రద్ధగా వినాలి. చూడండి, ఇక్కడ ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఎవరిని? సంజయుణ్ణి ఇలా అడుగుతున్నాడు. ఏమని? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే, ఓ సంజయ, చూడండి, నా వాళ్ళైన కౌరవులు మరియు పాండవులు కురుక్షేత్ర యుద్ధభూమి చేరి అక్కడ ఏమి చేశారు, ఆ విషయాలన్నీ నాకు చెప్పు అని అడుగుతున్నాడు. చూడండి, సింపుల్గా అర్థం ఇదే, కానీ దీన్ని బాగా డీకోడ్ చేయాలి, లోతుగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమని అడుగుతున్నాడు? నా వాళ్ళైన కౌరవులు మరియు పాండవులు కురుక్షేత్ర యుద్ధభూమి చేరి అక్కడ ఏం చేశారు అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతాడంటే, కురుక్షేత్ర యుద్ధము గడిచి కురుక్షేత్ర యుద్ధము 10 దినాలు కంప్లీట్ అయిన తర్వాత, వింటున్నారా, 10 days గడిచిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రశ్నను అడుగుతాడు అన్నమాట ధృతరాష్ట్రుడు. వింటున్నారా? సంజయుడు తన రాజ్యానికి వస్తే అప్పుడు ఇలా అడుగుతున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇలా అడగడంలో పక్షపాతం అనేది కనిపిస్తూ ఉంది. ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి పక్షపాతం? నా వాళ్ళైన కౌరవులు అంటున్నాడు. మరి పాండవులు ఎవరు? తన వాళ్ళు కాదా? పాండవులు ఎవరు? పాండురాజు యొక్క పుత్రులే కదా. మరి పాండురాజు ఎవరు? ధృతరాష్ట్రుడి తమ్ముడు. మరి అలాంటప్పుడు అందరూ తన వారే, కానీ ఇక్కడ మాత్రము కౌరవులే తన వాళ్ళు అనుకుంటున్నాడు. అంటే పక్షపాతం చూపిస్తున్నాడు. అందుకే అతడు ధృతరాష్ట్రుడైనాడు. వింటున్నారా? ధృతరాష్ట్ర అంటే అర్థం ఏమిటంటే, ధృత అంటే బాగా గట్టిగా పట్టుకోవడం, రాష్ట్రం అంటే ఇక్కడ శరీరం. కాబట్టి ఎవరైతే శరీరాన్ని గట్టిగా పట్టుకొని ఉంటారో, అంటే ఎవరైతే శరీరం మీద గట్టి వ్యామోహాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రులే. కాబట్టి ఎవరైతే ఇదే నేను, వింటున్నారా, ఈ శరీరమే నేను, ఇంకా మిగతా శరీరాలలో నేను లేను, ఇది మాత్రమే నాది అని ఎవరైతే అనుకుంటుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రులు. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది అంటే, ఇక మన దృష్టి అనేది వ్యాపించాలి, మన మనస్సు అనేది వ్యాపించాలి. ఈ శరీరం మాత్రమే నేను కాదు, అన్ని శరీరాల్లో కూడా నేనే ఉన్నాను అనే విశాలమైన దృష్టి మనకు కలగాలి. గుర్తుపెట్టుకోండి, అదే ఆత్మదృష్టి. అంటే మనము ఈ శరీరమే నేను అనే చిన్న దృష్టి నుండి అంతటా నేనే ఉన్నాను అనే విశాలమైన పరిపూర్ణమైన దృష్టికి ఎదగాలి. అందుకోసమే మన ఈ సత్సంగం. వింటున్నారా? కాబట్టి మరి ధృతరాష్ట్రుడికి ఎలాంటి దృష్టి ఉంది? అతి సంకుచితమైన దృష్టి ఉందా, విశాలమైన దృష్టి ఉందా? ఎలాంటి దృష్టి ఉంది ధృతరాష్ట్రుడికి? చాలా చాలా సంకుచితమైన దృష్టి ఉంది. అందుకనే నా వాళ్ళైన కౌరవులు అని అంటున్నాడు, పక్షపాతం చూపిస్తున్నాడు. కాబట్టి ఇది రాసుకోండి, ధృతరాష్ట్ర అంటే అర్థం ఏమిటి? ఏం రాసుకున్నారు చెప్పండి? ధృతరాష్ట్రుడు అంటే
శరీరం మీద గట్టి వ్యామోహం. రాష్ట్రం. ధృతం అంటే పట్టుకోవడం. వింటున్నారా? రాష్ట్రం అంటే శరీరం. అంటే ఎవరైతే ఈ శరీరము నాదే అనే గట్టి వ్యామోహాన్ని కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రులు. మరి అంతేకాదు ఆయన గుడ్డివాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. దీనిని కూడా అంతరార్థంగా చెప్పుకోవచ్చు. నిజానికి ఎవడు గుడ్డివాడు చెప్పండి? నిజానికి ఎవడు గుడ్డివాడు అంటే అది శరీరం మీద వ్యామోహాన్ని పెంచుకొని తన అసలైన రూపాన్ని మర్చిపోయిన వాడు గుడ్డివాడు. కాబట్టి ఈ విధంగా చూసుకున్నా కూడా ధృతరాష్ట్రుడు అంటే ఈ విధంగా చూస్తే ధృతరాష్ట్రుడికి అసలైన తన స్వరూపం తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే తన అసలైన రూపము తెలియకుండా ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా గుడ్డి వాళ్ళే. కాబట్టి అలాంటి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు ఈ విషయాన్ని? సంజయుణ్ణి అడుగుతున్నాడు. సంజయుడు ఆ పదంలో కూడా అంతరార్థం ఉంది, ఇన్నర్ మీనింగ్. సంజయుడు అంటే సమ్యక్ జయతి ఇది సంజయ. సమ్యక్ జయతి ఇది సంజయ. రాసుకోండి. అంటే ఎవరైతే తన మనస్సును ఇంద్రియాలను బాగా జయించి ఉంటాడో అలాంటి వాడు సంజయుడు. కాబట్టి మీరు ధృతరాష్ట్రుల లేదా సంజయుల అనేది మీకు మీరే పరిశీలన చేసుకోండి. మొట్టమొదట వింటున్నారా? ఈ భగవద్గీత జ్ఞానాన్ని వినకముందు ఎవరైనా సరే ధృతరాష్ట్రులే. అంటే శరీరం మీద వ్యామోహాన్ని కలిగిన వారే, తన అసలైన రూపాన్ని తెలియని వారే. కానీ ఎవరైతే క్రమక్రమంగా ఇలా భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటారో అప్పుడు ఏమవుతారు? వాళ్ళు సంజయులు అవుతారు అన్నమాట. అంటే అది ఈ భగవద్గీత జ్ఞానాన్ని బాగా తెలుసుకుంటుండడం వల్ల వారి మనస్సును ఇంద్రియాలను జయిస్తారు. తద్వారా సంజయులు అవుతారు. ఇది అంతరార్థం. అలాగే చూడండి, ఇక్కడ ధర్మక్షేత్రే అని ఉంది. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి చూడండి. ధర్మక్షేత్రే అనే దాంట్లో 2 పదాలు ఉన్నాయి, ధర్మము ప్లస్ క్షేత్రము. వీటి గురించి కూడా నేను డీప్గా చెప్తాను, వినండి. ధర్మం అంటే అర్థం ఏమిటి? నిజానికి ధర్మం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ నేను ఈ సందర్భంగా ప్రధానమైన వాటిని చెప్తున్నాను, రాసుకోండి. ధర్మం అంటే ధారయతి ఇతి ధర్మ లేదా ధరతి ఇతి ధర్మ. రాసుకోండి. ఇదంతా కూడా రాసుకోవాలమ్మా. ఇదేదో కేవలం చెప్పుకుంటూ పోయేది కాదు. ఏం చెప్తున్నాను? ధరతి ఇతి ధర్మ లేదా ధారయతి ఇతి ధర్మ అంటే అన్నింటినీ ధరించేది ఏదో అది ధర్మం. అన్నింటికీ ఆధారంగా ఉంటూ సర్వాన్ని ధరించేది ఏదో అది ధర్మం. ఇప్పుడు ఆలోచించండి, నిజానికి అన్నింటినీ కూడా ఏది ధరిస్తోంది? ఏది ఆధారంగా ఉంది? మామూలుగా ఆలోచించండి. ఫస్ట్ మన విచారణ మామూలుగా మొదలు పెడదాం. మీరే చెప్పండి. ఇప్పుడు మీరు దేని మీద కూర్చున్నారు? కుర్చీలో కదా. కుర్చీలో కూర్చున్నారు అంటే మిమ్మల్ని కుర్చీ ధరించి ఉంది అంటే మీకు కుర్చీ ఆధారంగా ఉంది. ఆ కుర్చీకి ఏది ఆధారంగా ఉంది చెప్పండి? ఆ కుర్చీకి ఆ కుర్చీకి భూమి ఆధారంగా ఉంది. అందరూ కూడా ఇప్పుడు చెప్పబోయే పాయింట్లు చాలా కేర్ఫుల్ గా వినాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సరే, మరి ఆ భూమిని ఏది ధరించి ఉంది? ఆ భూమికి ఆధారంగా ఏది ఉంది చెప్పగలరా? చెప్పండి. ఆకాశం. కాదమ్మా, అప్పుడే ఆకాశానికి వెళ్తున్నారు మీరు. భూమికి ఆధారంగా ఏది ఉంది? నీరు. భూమికి ఆధారంగా నీరు అంటే సముద్రం ఉంది. ఇప్పుడు ఈ భూభాగం అంతా దేని మీద ఉంది అనుకుంటున్నారు? సముద్రం. సముద్రం అంటే భూమికి ఆధారంగా జలం అనేది ఉంది. మరి జలానికి ఆధారంగా ఏది ఉంది చెప్పండి? జలానికి ఆధారంగా అగ్ని అనేది ఉంది. వింటున్నారా? అంటే మీరు ఈ భూమండలంలోకి మన ఈ భూగ్రహం ఉంది కదా భూమి, ఆ భూమిలోకి మీరు అలా లోతుకు వెళుతూ ఉండగా ఏమవుతుందంటే మీరు సెంటర్కి వెళ్ళిపోతారు. దాన్నే ఏమన్నారంటే కోర్ అన్నారు. మన సైంటిస్టులు ఏమని పేరు పెట్టారు దానికి? కోర్. ఆ కోర్లో ఏముంటుందయ్యా అంటే ఒక బడబాగ్ని అనేది ఉంటుంది.
ఒక మహా బడబాగ్ని అనేది ఉంటుంది. అందుకే అక్కడ దాకా ఎవరు వెళ్ళలేరు. వింటున్నారా? అది అది సముద్రానికి ఆధారంగా ఉంటుంది. చూడండి, భూమికి ఆధారంగా సముద్రం ఉంటే ఆ సముద్రానికి ఆధారంగా ఆ బడబాగ్ని ఉంటుంది. మరి దానికి ఆధారంగా ఏముంటుంది? అగ్నికి వాయువు. అగ్నికి అగ్ని మండలానికి ఆధారంగా వాయుమండలం అనేది ఉంటుంది. మరి దానికి ఆధారంగా ఏముంటుంది చెప్పండి? ఆకాశం ఉంటుంది. చూడండి, అంటే ఇప్పుడు వీటన్నింటినీ ఏది ధరించింది? ఇప్పుడు మిమ్మల్ని, మీ కుర్చీని, మీ ఇంటిని, భూమిని, జలాన్ని, అగ్నిని, వాయువును, మొత్తం అన్నింటినీ కూడా ఏది ధరించింది? ఆకాశం ధరించింది. ఆకాశం ధరించింది. అంటే ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం? ఆకాశం వరకు వచ్చాం. ఇప్పుడు అసలైంది వస్తుంది. ఆ ఆకాశాన్ని కూడా ఏది ధరిస్తూ ఉంది అంటే ఆ ఆకాశానికి కూడా ఏది ఆధారంగా ఉంది అంటే ఇక్కడ వస్తుంది. అసలైంది ఇక్కడ వస్తుంది. ఏంటంటే దాన్ని ఏమంటారంటే ప్రణవనాదం. రాసుకోండి, ప్రణవనాదం. ఓ అనే ఒక మహా వైబ్రేషను ఆధారంగా ఉంది. చూడండి చూడండి ఎక్కడ దాకా వచ్చాం మనం. మన విచారణ ఎక్కడ మొదలై ఎక్కడ దాకా వచ్చిందో చూడండి. అది దాన్నే ఏమన్నారు? ప్రణవం అన్నారు. వింటున్నారా? దాని నుండి వచ్చిందే ఆ ప్రణవమే వేదం. ఆ ప్రణవనాదమే వేదం. వింటున్నారా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అన్నింటినీ ధరించింది ఏది చెప్పండి? అన్నింటినీ ఏది ధరించింది? ప్రణవం ధరించింది. ఆ ప్రణవనాదం లేదా వేదము ధరించింది. కాబట్టి ఆ ప్రణవనాదమే ధర్మం, ఆ వేదమే ధర్మం. అందుకనే వేదము చెప్పినట్లు బ్రతకడమే మన ధర్మం. అర్థమైందా? ఇదంతా ఎందుకు? ఇది సింపుల్ గా చెప్పొచ్చు. మన ధర్మం ఏమిటో కాదు, సనాతన ధర్మం లేదా సనాతన వైదిక ధర్మమే మన ధర్మము, లేదా వేదము చెప్పినట్లు బ్రతకడమే మన ధర్మము అని నేను సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మీలో ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు బ్రతకాలి? వేదము చెప్పినట్లుగా ఎందుకు బ్రతకాలి అని మీలో ఒక ప్రశ్న వస్తుంది. అందుకోసం ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, వేదము చెప్పినట్లుగా ఎందుకు బ్రతకాలి? చెప్పండి, ఎవరైనా చెప్పండి. అరే జీవన విధానం మంచిగా ఉండాలంటే అరే అది అన్నింటికీ ఆధారంగా ఉంది. అన్నింటికీ ఆధారంగా ఉంది అది. అర్థమైందా? వేదం అనేది సర్వానికి ఆధారంగా ఉంది కాబట్టి అందుకనే అది చెప్పినట్లు బ్రతకాలి. లేదండి నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా అన్నారనుకోండి, అప్పుడు అలాంటి వారు పతనం అవుతున్నారు అనమాట. అంటే అలాంటి వారు భగవంతునికి దగ్గర అవ్వట్లేదు, లేదా ఆ వేదానికి, ఆ ప్రణవనాదానికి దగ్గర అవ్వట్లేదు. అలాంటి వారు దూరం అయిపోతున్నారు, ఆ ప్రణవనాదానికి దూరం అయిపోతున్నారు. తద్వారా ఈ నీచమైన యోనుల్లో పడుతున్నారు, జంతు జన్మలను ఎత్తుతున్నారు. కాబట్టి వేదము చెప్పినట్లు, వేద శాస్త్రము చెప్పినట్లు బ్రతకాలి. ఎందుకంటే అది అన్నింటికీ, మనందరికీ, సర్వానికి ఆధారంగా ఉంది. కాబట్టి అయితే మరి వేదం ఏం చెబుతుంది? వేదం ఏం చెబుతుంది? ప్రధానంగా ప్రకృతిని పూజించమని చెబుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఏం చేయాలి? ప్రకృతిని ఆరాధించాలి. అందుకనే మన పూర్వీకులు ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువును ఆరాధిస్తూ వచ్చారు. ముఖ్యంగా అగ్నిని ఆరాధిస్తూ వచ్చారు. వింటున్నారా? మన ప్రథమ ధర్మం ఏమిటంటే అగ్నిని పూజించాలి. ఎందుకంటే అగ్ని అంటే ఏమిటి? అగ్ని అంటే అది ఒక వాహకం లాంటిది, ఒక మీడియం లాంటిది. అందుకనే పూర్వం మన పూర్వీకులు ఏం చేసేవారు? యజ్ఞ యాగాదులలో అగ్నిహోత్రాన్ని వెలిగించి ఆ అగ్నిహోత్రము ద్వారా ఆయా దేవతలకు హవిస్సులను అందించేవారు. కాబట్టి అగ్ని అనేది దేనికి సంకేతం అంటే తేజస్సుకు, అంతేకాకుండా మన ఆత్మజ్యోతికి ప్రతిరూపం. కాబట్టి మనము మొట్టమొదట మన ధర్మం ఏమిటంటే అగ్నిని పూజించాలి. తద్వారా అగ్నిని పూజిస్తూ మన లోపల వెలిగే జ్ఞానాగ్నిని తెలుసుకోవాలి. ఇది కేవలం ఏదో అగ్నిని గుడ్డిగా పూజించడం కాదు.
బయట బాహ్యంగా అగ్నిని పూజిస్తూ మన లోపల వెలిగే ఆ జ్ఞానాగ్నిని, ఆ ఆత్మజ్యోతిని తెలుసుకుంటూ ఉండాలి. అందుకే మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు ఇంట్లో ఏం చేస్తున్నాం చెప్పండి? దీపాన్ని వెలిగిస్తాం. ధ్యానం చేస్తాం, ధ్యానం చేయాలా? కాదమ్మా, దీపాన్ని వెలిగించాలి. ఫస్ట్ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మీ లోపల వెలిగే అసలైన దీపం, అసలైన జ్యోతి దర్శనమిస్తుంది అనమాట. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. కాబట్టి ఇలా వేదశాస్త్రం, వేదం చెప్పినట్లుగా బ్రతకాలి. అలాగే వేదశాస్త్రము ఏ పనులనైతే తప్పకుండా చేయాలని చెప్పిందో అటువంటి పనులను తప్పకుండా చేయాలి. అంటే సంధ్యావందనం చేసుకుంటూ ఉండడము, ధ్యానం చేసుకుంటూ ఉండడము, అలాగే ఇటువంటి సత్సంగాలను వింటూ ఉండడము, తర్వాత నిష్కామ కర్మలు ఆచరిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి. ఎందుకంటే వేదశాస్త్రం చెప్పింది కాబట్టి. దానం కూడా చెప్పానండి, ధ్యానం కూడా చెప్పాను. కాబట్టి దానం తర్వాత చూడండి, ఇక్కడ నేను ఒక పదం వాడాను. ఏమిటి? నిష్కామ కర్మలు. ఈ పాయింట్ రాసుకోండి. నిష్కామ కర్మలు తప్పకుండా ఆచరిస్తూ ఉండాలి. మనము పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అయితే ఆ పనులన్నీ కూడా మనము దేనికోసం చేస్తాం? లాభం కోసం చేస్తుంటాం, ఫలితం కోసం చేస్తూ ఉంటాం. కానీ నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటంటే దేనిని ఆశించకుండా చేసే పనిని ఈశ్వరుడి సేవగా భావిస్తూ చేయడం. ఏ ఫలితాన్ని ఆశించకుండా మీరు చేసే పనిని ఈశ్వరుడి సేవగా భావిస్తూ నలుగురి మంచి కోసం చేయడము. ఈ పాయింట్ రాసుకోండి. నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటంటే ఏ ఫలితాన్ని, ఏ కోరిక లేకుండా. కామము అంటే కోరిక, నిష్కామము అంటే కోరిక లేకుండా ఉండడము. అంటే ఏ కోరిక లేకుండా చేసే పనిని ఈశ్వరుడి సేవగా భావిస్తూ నలుగురి మంచి కోసం చేసేటటువంటి కర్మ, పని, దానిని ఏమన్నారు? నిష్కామ కర్మ. అలాంటి పనులు చేస్తూ ఉండాలి. అలాంటి పనులు ప్రతిరోజు కనీసం 2 పనులు లేదా కనీసం 1 పనైనా చేయాలి. వింటున్నారా? ఇది చెప్పగానే ఒక ప్రశ్న వేస్తారు, గురువు గారు ఇది కలికాలము, అలాగే అది కాదు, మాకు కుటుంబం ఉంది, మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలి కదా, మరి మీరు చెప్పినట్లు నిష్కామ కర్మలు చేస్తూ ఉంటే ఎలా పోషించుకోవాలి అనే ప్రశ్న వేస్తారు. దానికి నా సమాధానం ఏమిటంటే, మీరు ప్రతిరోజు 10 పనులు చేస్తే అందులో 9 పనులను మీకోసం, మీ కుటుంబం కోసం చేసుకోండి. కానీ 1 పనిని మాత్రం, కనీసం 1 పనిని మాత్రం నిష్కామంగా చేయండి. అంటే దాని అర్థం ఏమిటి? ఎలా చేస్తారు చెప్పండి? ఆ 1 పనిని ఎలా చేస్తారు? ప్రతిఫలం ఆశించకుండా, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఉపయోగపడే విధంగా అది చేసే పనిని ఈశ్వరుడి సేవగా భావిస్తూ నలుగురి మంచి కోసం, ఇతరులకు పడేటటువంటి పనిని చేయాలి. ఉదాహరణ ఏమిటి చెప్పండి? అన్నదానం, రక్తదానం, అలాగే ఇటువంటి జ్ఞానదానం. వింటున్నారా? ఇవన్నీ కూడా నిష్కామ కర్మల కిందికి వస్తాయి. అలాగే ఇంకా ఏమొస్తాయి చెప్పండి? మీరు ఆలోచించుకోండి. మీరు ఇంతకాలం ఆలోచించలేదు కాబట్టి రాలేదు. ఇప్పుడు ఆలోచించడం మొదలు పెడితే మీ మనస్సుకే స్ఫురిస్తాయి అన్నమాట. ఏమిటి అలాంటి పనులు? ఏమిటి అంటే ఒక ప్రాణికి ఆహారం పెట్టడం. వింటున్నారా? ఎన్నో ప్రాణులు ఉన్నాయి, మీ చుట్టూ ఎన్నో ప్రాణులు ఉన్నాయి. మీరు ఏది ఆశించకుండా ఆ ప్రాణికి ఆహారం పెడుతూ ఉండడం, అది కూడా నిష్కామ కర్మనే. వింటున్నారా? అవన్నీ కూడా. కాబట్టి ఇక మీదట మీరు ఆహారాన్ని తినే ముందు 2 ముద్దలు లేదా 3 ముద్దలు ఒక ప్రాణికి పెట్టండి. ఒక ప్రాణికి పెట్టి తినండి. అప్పుడేమవుతుంది? మీరు నిష్కామ కర్మ చేసినట్లు అవుతుంది. వింటున్నారా? ఇది నేను ఆచరిస్తున్నాను. దీన్ని నేను ఆచరిస్తున్నాను కాబట్టి మీ అందరికీ చెబుతున్నాను. వింటున్నారా? ఇక మీదట ఏం చేస్తారు? మీరు ఆహారాన్ని తినే ముందు ఒక 2 ముద్దలు ఒక ప్రాణికి పెట్టండి, తప్పకుండా పెట్టండి. ఎందుకంటే ఈ విషయం నేను చెప్పడం కాదు, భగవద్గీతలోనే ఉంది.
ఎక్కడ 3వ అధ్యాయంలో వస్తుంది. యజ్ఞ శిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాపాహ ఏ పచంత్యాత్మ కారణాత్. ఎవరైతే కేవలం వారి కోసమే ఆహారాన్ని వండుకొని తింటారో అలాంటి వారు పాపాన్నే తింటున్నట్లు అని సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడయ్యా. చూడండి. కాబట్టి ఇక మీదట చూడండి ఎంత గురువు గారు ఒక డౌట్ గురువు గారు. ఒక్క వాళ్ళు నిమిషం. కొంతమంది మాకే లేదు మేమేం పెట్టేది అంటారు. అటువంటి వాళ్ళని ఏం చెప్పాలి? నేను చెప్పేది ఏంటమ్మా, ఒక 2 ముద్దలమ్మా, ఒక 2 ముద్దలు. నేను బస్తాలు పెట్టట్లేదని చెప్పట్లేదు కదా. అందుకనే చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి. మీరు ఆహారం తినే ముందు ఒక 2 ముద్దలు, ఒక రెండు పిడికలు ముద్దలు తీసుకెళ్లి బయట ప్రాణికి పెట్టండి. అలా పెట్టాలి. అది మన ప్రధాన ధర్మం. అలా ముందు ఇతర ప్రాణికి పెట్టి ఆ తర్వాత మనం తినాలి. అప్పుడు మనం తినేది అమృతం అవుతుంది, అమృతంతో సమానం అవుతుంది. వింటున్నారా? ఇక మీదట తప్పకుండా ఆచరించండి. లేదు గురువు గారు మా కోసమే మేము వండుకొని తింటామంటారా? అయితే పాపాన్నే తింటున్నట్లు అని భగవంతుడు చెప్తున్నాడు. చూడండి, ఇది భగవంతుడు. అన్ని అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కదా గురువు గారు, ఎలా పెట్టాలి? పైకి వెళ్ళండి అమ్మా. పైకి వెళ్తే మీరు పైన పక్షులైనా వస్తాయి. వింటున్నారా? మీరు ఆలోచించండి. అదే మీరు మీలో ఫస్ట్ ఆ తపన కలగాలి. అవును కదా, గురువు గారు ఇలా చెబుతున్నారు అని ఎలా పెట్టాలి అని మీరు ఆలోచించండి. మీలో ఆ తపన కలిగితే ఇంకా మీకు మార్గం కనిపిస్తుంది. వింటున్నారా? కాబట్టి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇండివిజువల్గా ఉండేవాళ్ళు ఇక మీదట మీరేం చేస్తారు? మీరు ఆహారాన్ని తినే ముందు ఒక 2 ముద్దలు ఒక ప్రాణికి పెట్టి తినండి. ఒకసారి అలా చేయండి. చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది మీరు తినే ఆహారము ఎంత మధురంగా ఉంటుందంటే. అంతేకాదు అప్పుడు మీ మనస్సు ఎంత ఆనందంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక మీదట ఎవరు కూడా కేవలం వాళ్ళ కోసమే వండుకొని తినకండి. అలా తింటే పాపాన్నే తిన్నట్లు అని భగవంతుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి కొందరికైతే ఈ అలవాటు ఉంటుంది. ఇటువంటి మంచి అలవాటు మీలో కొందరికి ఉంటుంది. అది కంటిన్యూ చేయండి. లేని వాళ్ళు ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. ఇది మీ బుక్లో రాసుకోండి. ఎందుకంటే ఈ నియమాన్ని నేను ఆచరిస్తున్నాను, ఈ ధర్మాన్ని, నియమం కాదు, ఈ ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను, మనసా వాచ కర్మణ ఆచరిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి చూడండి, ధర్మం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ధర్మం అనే పదాన్ని వివరిస్తూ చెప్తున్నాను. కాబట్టి ధర్మం అంటే ఏమిటి? వేదశాస్త్రము చెప్పినట్లు బ్రతకడం మన ధర్మం. కాబట్టి వేదం ఏమని చెబుతుంది? వేదము అగ్నిని పూజించమని చెబుతుంది. తద్వారా మనలో వెలిగే జ్ఞానజ్యోతిని తెలుసుకోమని చెబుతుంది. ఆ తర్వాత ఏమిటి? ఇంకా ఏం చెబుతుంది? ధ్యానం చేయమని చెబుతుంది. అలాగే సంధ్యావందనము, ఆ తర్వాత ఇటువంటి సత్సంగాలను వినమని చెబుతుంది. ఆ తర్వాత అన్నిటికంటే ప్రధానంగా నిష్కామ కర్మలను ఆచరించమని చెబుతుంది. ఇంతకాలము కామ్య కర్మలు చేశారు. ఈ పదాలు భగవద్గీతలో వస్తాయి, రాసుకోండి. కామ్య కర్మ, నిష్కామ కర్మ, ఈ పదాలన్నీ భగవద్గీతలో వస్తాయి. కామ్య కర్మ అంటే అర్థం ఏమిటంటే ఏదైనా ఫలితాన్ని ఆశించి చేసేటటువంటి పని. చూడండి, ఇంతకాలం మనము అలాంటి పనులనే చేశామా లేదా? చెప్పండి. ఇంతకాలం మనము కామ్యకర్మలను చేశామా లేదా? చేస్తున్నాం కూడా అండి. చేశాము, చేస్తున్నాం కూడా. కాబట్టి ఇకనైనా నిష్కామ కర్మలు చేద్దాం. కనీసము 2 లేదా 1. వింటున్నారా? అలా చేస్తూ ఉంటే తర్వాత క్రమక్రమంగా నిష్కామ కర్మలను ఎక్కువ చేస్తాం. అంతేకాదండి, ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఎందుకు గురువు గారు నిష్కామ కర్మలు ఎందుకు చేయాలి? ఈ పాటికే ప్రశ్న వచ్చి ఉండాలి, అడగాలి కదా. నిష్కామ కర్మలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి, లాభం ఏమిటి అడగాలని ఉందా లేదా ఆ ప్రశ్న మీకు? అన్నిటికంటే గొప్ప లాభము దీనివల్లే కలుగుతుంది. నిజానికి అన్నిటికంటే గొప్ప లాభము ఈ నిష్కామ కర్మలు చేయడం వల్లే కలుగుతుంది. ఆ లాభం ఏమిటో చెప్పమంటారా? చిత్తశుద్ధి. మీ మనస్సు శుద్ధి అవుతుంది. రాసుకోండి ఈ పాయింట్. కామ్య కర్మలు ఎన్ని చేస్తూ ఉన్నా కూడా మీ మనస్సు శుద్ధి కాదు.
అంతకంతకు మలినమైపోతూ ఉంటుంది. బ్రతికినంత కాలము నాకు ఈ ఫలితం కావాలి, ఆ ఫలితం కావాలి, లేదా నాకు ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి అని బ్రతికినంత కాలము పనులు చేస్తూ ఉంటే మీ మనస్సు అంతకంతకు చెడిపోతూ ఉంటుంది. మరి ఎప్పుడు మీ మనస్సు ఎప్పుడు శుద్ధి పొందుతుంది? ఏమి అంటే ఏది ఆశించకుండా చేసే పనిని ఈశ్వరుడి సేవగా భావిస్తూ నలుగురి మంచి కోసం ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అప్పుడు మీ మనస్సు శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే మీ మనస్సు శుద్ధి అవుతుందో అది పరమశాంతంగా ఉంటుంది. అటువంటి మీ మనస్సు పరమశాంతంగా ఉంటుంది. అప్పుడు మీకు పరమాత్మ స్పర్శ తగులుతుంది. మీలోనే ప్రకాశించే ఆ పరమాత్మ స్పర్శ తగులుతుంది. చూడండి, అంటే ఎప్పుడు తగులుతుంది? మీలో వెలిగే పరమాత్మ స్పర్శ మీకు ఎప్పుడు తగులుతుంది? నిష్కామ కర్మలు ఆచరిస్తూ ఉండడం వల్ల. చూడండి, అందుకే అన్నిటికంటే గొప్ప లాభము నిష్కామ కర్మ వల్లే కలుగుతుంది. అయితే మరి కామ్య కర్మల వల్ల కలిగే లాభం అనేది అల్పమైనది. ఈ పాయింట్ కూడా రాసుకోండి. కామ్య కర్మల వల్ల కలిగే లాభం అనేది అల్పమైనది, వెరీ వెరీ లిమిటెడ్. అంటే అర్థం ఏమిటి? నేను ఈ పని చేయడం వల్ల నాకెంత ఫలితం వస్తుంది, లేకపోతే నేను ఈ పని చేయడం వల్ల నాకు ఏం కోరిక తీరుతుంది అని అనుకుంటూ పనులు చేస్తూ ఉంటే దానివల్ల వచ్చే రిజల్ట్ అనేది చాలా అల్పమైనది. కానీ ఎప్పుడైతే మీరు ఈ నిష్కామ కర్మలు చేస్తూ ఉంటారో దానివల్ల వచ్చే ఫలితం అనేది అన్లిమిటెడ్, అనంతమైనది. రాసుకున్నారు కదా? అయితే ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ఇప్పుడు ఎట్లో గుర్తొచ్చింది, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే నాకు స్ఫురింపజేశాడు. ఇందాక నేను ధర్మం గురించి చెప్పాను కదా, అందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఏమిటంటే వేద శాస్త్రము చెప్పినట్లు బ్రతకడం మన ధర్మం అని చెప్పాను కదా. దాంతో పాటు వేద శాస్త్రాన్ని ఎవరైతే అవమానిస్తున్నారో, వేదము చెప్పిన దేవతలను ఎవరైతే అవమానిస్తున్నారో వాళ్లకు బుద్ధి చెప్పడం కూడా మన ధర్మం. ఇది రాసుకోండి అమ్మా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ తెలియకపోవడం వల్లనే మన వాళ్ళలో ధైర్యం లోపిస్తూ ఉన్నది, మన హిందువులలో ధైర్యం లేకుండా పోతుంది. వింటున్నారా? వేదము చెప్పినట్లు బ్రతకడము ఎంతగా మన ధర్మమో అలాగే వేదాన్ని అవమానించే వాళ్ళను, వేదమూర్తులైన దేవతలను అవమానించే వాళ్ళకు బుద్ధి చెప్పడం కూడా మన ధర్మము. ప్రశ్నించాలి, కనీసము అటువంటి వాళ్ళను ప్రశ్నించాలి. చూడండి, ఈ రోజుల్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. గత 2 సంవత్సరాల్లో చాలా దారుణాలు జరిగాయి. మన దేవాలయాల మీద దాడి చేశారు, దేవాలయంలో ఉండే విగ్రహాల మీద దాడి చేశారు, మన దేవతలను, మన వేదమూర్తులైన దేవతలను నానా మాటలు అన్నారు. ఇలా ఎవరైతే మన వేదాన్ని, దేవతలను అవమానిస్తున్నారో వాళ్ళను ప్రశ్నించడం, వాళ్ళకు బుద్ధి చెప్పడం మన ధర్మం. అంతే తప్ప మనము సైలెంట్గా చేతులు ముడుచుకుని ఉండకూడదు. కనీసం ప్రశ్నించాలి. మీరు వెళ్ళి యుద్ధం చేయనవసరం లేదు, ప్రశ్నించాలి. ఏమిటయ్యా, మేము మీ మతాన్ని గౌరవిస్తున్నాం కదా, మీ దేవుళ్ళను గౌరవిస్తున్నాం కదా, కాబట్టి మీరు కూడా మా హిందూ ధర్మాన్ని గౌరవించండి, మా దేవతలను గౌరవించండి అని మీరు చెప్పాలన్నమాట. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? గోమాతను పూజించడం, గోమాతలను పోషించడం మన ధర్మం. ఈ పాయింట్ వినండి. గోమాతలను, ఆవులను పోషించడం, రక్షించుకోవడం మన ధర్మం. అందుకే ఈ సందర్భంగా మీరేం చేస్తారంటే ప్రతి నెల ఒక్కసారి గోశాలకు వెళ్ళండి. వింటున్నారా? ప్రతి నెల కనీసం ఒకసారి గోశాలకు వెళ్ళండి. అది కూడా పౌర్ణమి రోజున వెళ్ళండి. వెళ్ళి మీ చేతనైనంత ఆ గ్రాసాన్ని పెట్టండి. డబ్బులు ఇవ్వడం కాదు, మీరు గోశాలకు వెళ్ళే ముందే కూరగాయలు, ఆకుకూరలను కానీ లేకపోతే గడ్డిని కానీ పళ్ళను కానీ తీసుకెళ్ళి మీ చేత్తో స్వయంగా గోమాతలకు పెట్టండి. అలా గోమాతలను పోషించుకోవడం మన ధర్మం. దీనిని కూడా నేను ఆచరిస్తున్నాను. చూడండి,
ఈ పాయింట్లను నేను చెప్తున్నానంటే దాని అర్థం ఏమిటి? నేను ఆచరిస్తున్నాను కాబట్టి భగవంతుడు నా ద్వారా మీకు చెప్పిస్తున్నాడు అన్నమాట. చెప్పండి, మీలో ఎంతమంది సిద్ధం? కనీసం నెలలో ఒక్కసారైనా ఇక మీదట గోశాలకు వెళ్ళి గోమాతలకు ఆహారం పెట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చెప్పండి. చేస్తాం గురువు గారు. నేను సిద్ధం గురుగారు. తప్పకుండా, ఇక తప్పకుండా సిద్ధంగా ఉండండి. ఓకే, ఎందుకంటే ఒక్క గోమాతకు మీరు ఆహారాన్ని పెట్టారంటే మొత్తం సకల దేవతలను పూజించినట్లే. అంతేకాదు, ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి. పుట్టినరోజు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే ఆ శుభకార్యాన్ని గోశాలలో చేసుకోండి. పుట్టినరోజైనా లేదా మరే శుభకార్యమైనా వాటిని మీరు గోశాలలో చేసుకుంటే అది ఇంకా ఎంతో పవిత్రం. ముఖ్యంగా పుట్టినరోజు, మీ పిల్లల పుట్టినరోజును గోశాలలో చేయించండి అయ్యా. అసలు ఈ రోజుల్లో మన ఆచారాలన్నీ మర్చిపోయారు. బర్త్డే అనగానే ఎక్కడికో వెళ్ళి రెస్టారెంట్లలో, క్లబ్బులలో పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు. అది కాదు, నిజంగా పుట్టినరోజు వచ్చిందంటే మీ పుట్టినరోజున ఏం చేయాలి? తప్పకుండా మొట్టమొదట మీ తల్లిదండ్రులకు నమస్కరించాలి. మొట్టమొదట మీ తల్లిదండ్రులకు నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. వింటున్నారా? మీరు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు ఇక మీదట? పుట్టినరోజు నాడు మీ పిల్లల్ని ఆశీర్వదించండి అమ్మా. పుట్టినరోజు నాడు ఊరికి ఏదో పైపైన విషెస్ చెప్పడం కాదు, హ్యాపీ బర్త్డే అని. మీరు మనస్ఫూర్తిగా మీ పిల్లల్ని ఆశీర్వదించండి. వింటున్నారా? మీకు చేతనైతే శ్లోకం ద్వారా ఆశీర్వదించండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ, లేకపోతే దీర్ఘాయుష్మాన్ భవ అని సకల విద్యా ప్రాప్తిరస్తు, సద్గురు కటాక్ష సిద్ధిరస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ పిల్లల్ని. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల్ని పుట్టినరోజు నాడు తప్పకుండా ఆశీర్వదించాలి. మీ అమూల్యమైన ఆశీస్సులను అందించాలి. తద్వారా మీ పిల్లల ఆయుష్ వృద్ధి చెందుతుంది. పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు వారి పిల్లలను ఆశీర్వదించడం వల్ల పిల్లల ఆయుష్ అనేది వృద్ధి చెందుతుందమ్మా. కాబట్టి ఇక మీదట తప్పకుండా మీ పిల్లల్ని ఆశీర్వదించండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆ తర్వాత ఏం చేస్తారు? గోశాలకు తీసుకెళ్ళండి. గోశాలకు తీసుకెళ్ళి వాళ్ళ చేత గోమాతలకు ఆహారాన్ని పెట్టించండి. తద్వారా ఆ గోమాత ఆశీస్సులు కూడా మీ పిల్లలకు లభిస్తాయి. ఇలా చేస్తూ ఉంటే మీ పిల్లల క్యారెక్టర్ అనేది అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది. మీ పిల్లలు పెద్దయిన తర్వాత తప్పకుండా మన దేశం గర్వించే గొప్ప నాయకులు అవుతారు, లేదా మహా మనుషులు అవుతారు. మన దేశం గర్వించేంతటి స్థాయికి ఎదుగుతారు మీ పిల్లలు. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి గుర్తుపెట్టుకొని రాసుకోండి. ఇవన్నీ కూడా నేనేం చెప్తున్నాను, మన ధర్మాలు. ఇవన్నీ కూడా మన ధర్మాలు. వేదశాస్త్రము చెప్పినట్లుగా బ్రతకడము. మన వేదశాస్త్రాన్ని ఎవరైతే అవమానిస్తున్నారో, మన వేదంలో చెప్పబడిన దేవతలను ఎవరైతే అవమానిస్తున్నారో వాళ్ళను ప్రశ్నించడం మన ధర్మం. అలాగే మన గోమాతలను పోషించుకోవడం మన ధర్మం. దేవాలయాలు, ఇక కనీసం వారంలో ఒక్కసారైనా మన దేవాలయాలకు వెళ్ళడం మన ధర్మం. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం ఏమిటి చెప్పండి? అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం చెప్పాలి ఇప్పుడు. తల్లిదండ్రులను గౌరవించడం. ఓకే, అదంతా నేను చెప్పాను లేండి. తర్వాత ఆలోచించండి. నిష్కామ కర్మ. కాదు, ఇప్పుడు పాటించడం. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీకు ఎలా తెలుస్తున్నాయి? దేని వల్ల తెలుస్తున్నాయి చెప్పండి? సత్సంగం వల్ల. కాబట్టి ప్రతిరోజు భగవద్గీత సత్సంగాన్ని మర్చిపోకండి. కాబట్టి ప్రతిరోజు నా ఈ భగవద్గీత క్లాసులను, ఈ సత్సంగాన్ని వినడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం. ఎందుకంటే ఒక్క సత్సంగంలోనే ఇటువంటి అమూల్యమైన విషయాలన్నీ కూడా తెలియబడతాయండి. అందుకనే ప్రతి దేవాలయాల్లో ఉండే పూజారులు ఏం చేయాలంటే ఇటువంటి విషయాలు చెప్పాలి భక్తులకు. మన దురదృష్టం ఏమిటంటే ఇలాంటి ఆచారాలు, సదాచారాలు ఎప్పుడో కనుమరుగైపోయాయి. పూర్వకాలంలో ఎప్పుడో ఉండేవంట. భక్తులు దేవాలయానికి వస్తే ఏదో హడావిడిగా వాళ్లకు కొబ్బరికాయ కొట్టి తీర్థం ఇచ్చి పంపించడం కాకుండా ఇటువంటి అమూల్యమైన విషయాలను, మన ధర్మాలను, భగవద్గీత మొదలైన విషయాలను కొద్దిసేపు కూర్చోబెట్టి భక్తులకు చెప్పేవారంట. అక్కడ ఉండే అర్చకులు కానీ లేదా గురువులు కానీ. కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది? చెప్పేవాడు లేడు, వినేవాడు అంతకంటే లేడు. అందుకనే ఎంతో అమూల్యమైన మన ఆచారాలు, మన శాస్త్రాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి.
నిజంగా చెప్పాలంటే ఈ రోజున మనం ఏ టెక్నాలజీ కోసం అయితే పరుగులు తీస్తున్నామో, ఏ టెక్నాలజీ గొప్పదని మనము ఈరోజు మనము గర్వపడుతున్నామో దానికంటే ఎన్నో రెట్లు, కొన్ని వేల రెట్లు, లక్షల రెట్లు అద్భుతమైనది మన 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 శాస్త్రాలు. ముఖ్యంగా మన ఈ ఆధ్యాత్మిక శాస్త్రం, మన ఈ భగవద్గీత, ఉపనిషత్తులు మొదలైన శాస్త్రాలు అన్నిటికంటే కూడా ఎంతో గొప్పవి. ఎందుకంటే ఇది ఆత్మ విద్యకు సంబంధించినవి. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఈ ప్రపంచంలో మనకు ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే గొప్పది ఆత్మ విద్య. ఎందువల్ల అంటే ఈ విద్యలన్నీ కూడా మన శరీరాన్ని పోషించుకోవడానికి, కానీ ఒక్క ఆత్మ విద్యయే అది జీవుణ్ణి ఉద్ధరించడానికి ఉంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి జీవుడు ఈ జనన మరణ చక్రం నుండి విడుదల పొందాలంటే, జీవుడు తన మూల స్వరూపాన్ని చేరుకోవాలంటే, జీవుడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తిరిగి ఆ మూల స్వరూపాన్ని చేరుకోవాలంటే దానికి ఒక్క ఆత్మ విద్య వల్లే సాధ్యమవుతుంది. ఇక మిగతా ఏ విద్యలు కూడా జీవుణ్ణి ఉద్ధరించలేవు, కేవలం తన శరీరాన్ని మాత్రమే పోషించగలవు. కాబట్టి అంత అమూల్యమైన ఆత్మ విద్య ఈ భగవద్గీత. కాబట్టి భగవద్గీత అంటే ఏదో అల్లాటప్ప సబ్జెక్ట్ అనుకునేరు. ఈ భగవద్గీత అనేది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. ఈ విషయం ఎక్కడొస్తుంది? గీతా మహాత్మ్యంలో వస్తుంది. ఎక్కడ? గీతామే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయ. అద్భుతం. విన్నారా లేదా? చెప్పండి. ఎన్నోసార్లు పారాయణ చేసి ఉంటారు, గుర్తుకొస్తుందా లేదా చెప్పండి. గుర్తుకొస్తుంది. కాబట్టి అక్కడ అర్థం ఏమిటి? గీతామే పరమా విద్య. నాయన, ఈ భగవద్గీత అనేది నా బ్రహ్మ విద్య. దీనిని ఆధారంగా చేసుకునే నేను అన్ని లోకాలను పాలిస్తున్నాను. ఈ భగవద్గీత అనే బ్రహ్మ విద్యను ఆధారంగా చేసుకునే నేను 3 లోకాలను పాలిస్తున్నాను అని సాక్షాత్ నారాయణుడు చెప్తున్నాడు. కాబట్టి అందుకనే మీరు ఒక్క ఈ భగవద్గీతను బాగా తెలుసుకుంటే ఇక మీకు ఇతర శాస్త్రాలతో పని లేదు. ఎందుకంటే సర్వశాస్త్రమయీ గీత. అన్ని శాస్త్రాలలో ఉండే సారమే భగవద్గీత. అన్ని వేదాలలో, వేదాంగాలలో, అన్ని శాస్త్రాల యొక్క సారం భగవద్గీత. కాబట్టి అటువంటి భగవద్గీతను నా ద్వారా మీరు సుదీర్ఘంగా ఎంతో స్పష్టంగా తెలుసుకోండి. ఈ సారాన్నంతా కూడా మీరు తనివి తీరా మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. అంతే. తద్వారా మీరు తప్పకుండా మీ మూల స్వరూపాన్ని చేరుకుంటారు. సరే, ఇప్పుడు ఎక్కడున్నాం? ధర్మం అనే పదం గురించి చెప్పడం కోసం ఇంతసేపు పట్టింది. ఇప్పుడు చూడండి, క్షేత్రం వస్తుంది. క్షేత్రం అంటే అర్థం ఏమిటి? క్షేత్రం అంటే నేల, అలాగే శరీరం. రాసుకోండి. క్షేత్రం అంటే అర్థము స్థలము, భూమి లేదా శరీరం. కాబట్టి ఇక్కడ చూడండి, ధర్మక్షేత్రం కురుక్షేత్రం అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం. కాబట్టి కురుక్షేత్రం అంటే ఏదో మామూలు ప్రదేశం అనుకోకండి, అది ఎంతో గొప్ప పుణ్యస్థలం. కురుక్షేత్రం అనేది ఎంతో గొప్ప పుణ్యస్థలం అండి. ఎందరో మహర్షులు, ఋషులు తపమాచరించినటువంటి చోటు. ఎంతో మంది వారి పితృదేవతలకు తర్పణాలు వదిలినటువంటి, పిండోదక క్రియలు చేసినటువంటి పుణ్యస్థలం. ఎవరైనా వెళ్ళారా మీరు కురుక్షేత్రానికి? మీలో ఎవరైనా వెళ్ళారా కురుక్షేత్రం? చెప్పండి. కనీసం ఎక్కడుందో తెలుసా కురుక్షేత్రం? చెప్పండి. ఢిల్లీ దగ్గర అండి. ఢిల్లీ దగ్గర, పంజాబ్ అంబాలా అంటారు దాన్ని. కాబట్టి అక్కడికి ఎవరైనా వెళ్ళకుంటే తప్పకుండా వెళ్ళండి. కాబట్టి సంతోషం అండి. కాబట్టి హర్యానాలో ఉంది. సంతోషం అమ్మా. సరే, ఇంకా చెప్పే పాయింట్ వినండి. కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఏదో కురుక్షేత్రం అని చెప్పలేదు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అనే పదాన్ని వాడారనమాట. ఇక్కడ వస్తుంది చూడండి అసలైన మీనింగ్. కురుక్షేత్రం అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ కురు అంటే అన్నం. కాబట్టి అన్నముతో తయారు చేయబడిన మన శరీరమే ఒక కురుక్షేత్రం. ఈ పాయింట్ రాసుకోండి. కురుక్షేత్రం అంటే అర్థం ఏమిటి? అంతరార్థం మన శరీరం. కాబట్టి బాహ్యంగా కురుక్షేత్రం బయట ఉంది. ఆ కురుక్షేత్రంలో ద్వాపర యుగంలో కౌరవులకు పాండవులకు మధ్య ఒక్కసారి యుద్ధం జరిగింది. వింటున్నారా? కానీ మన శరీరం అనే కురుక్షేత్రంలో ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంది.
ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము మన ఈ శరీరంలో యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఎవరెవరికి మధ్య? కౌరవులకు పాండవులకు మధ్య. అంటే మన శరీరంలో కూడా కౌరవులు పాండవులు ఉన్నారు. ఎవరు చెప్పండి? మనలోని మంచి గుణాలు, చెడు గుణాలు. చెడు. కాబట్టి మనలోని మంచి గుణాలే పాండవులు, చెడు గుణాలే కౌరవులు. కాబట్టి మనలోని మంచి గుణాలకు, చెడు గుణాలకు మధ్య యుద్ధము ప్రతి క్షణము జరుగుతూనే ఉంటుంది. దానినే ఏమంటారంటే సంఘర్షణ అంటారు. ఏమంటారు? సంఘర్షణ. ఇంగ్లీష్లో చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్. రాసుకోండి, కాన్ఫ్లిక్ట్. చెప్పండి, మీ అందరిలో కూడా అటువంటి మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంటుందా లేదా? జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే మీలోని గుణాలు పోటీ పడుతుంటాయి ఒకదానితో ఒకటి. అయితే మీరు దేనితో చేతులు కలుపుతారు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. చెప్పండి అయ్యా, నిజాయితీగా చెప్పండి, మీరు దేనితో చేతులు కలుపుతున్నారు? చెప్పాలి. దేనితో చేతులు కలుపు? ఇక్కడ ఏమవుతుంది తెలుసా? మీరు కొద్దిసేపు మీలోని మంచి గుణాలతో చేతులు కలుపుతున్నారు, తర్వాత చెడు గుణాలతో చేతులు కలుపుతున్నారు. కొద్దిసేపు ఏమో మంచి గుణాలతో, మరి కొద్దిసేపు చెడు గుణాలతో, ఇలా చేస్తూ ఉన్నారు, ఇలా ఊగిసలాడుతూ ఉన్నారు. కానీ ఇక మీదట ఎప్పుడైతే మీరు ఈ భగవద్గీతను బాగా తెలుసుకుంటారో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు తప్పకుండా మీరు మీలోని మంచి గుణాలతోనే చేతులు కలుపుతారు. అంటే ఈ భగవద్గీత క్లాసులు వింటూ ఉండగా ఏమవుతుంది? మీలో ఉండే చెడు గుణాలు క్రమక్రమంగా తగ్గిపోయి మంచి గుణాలు అనేవి వృద్ధి పొంది, తద్వారా ఏమవుతుంది చెప్పండి? తద్వారా మీ ప్రవర్తన ఎంతో గొప్పగా మారిపోతుంది, మీ క్యారెక్టర్ ఎంతో గొప్పగా మారిపోతుంది. తద్వారా మీ జీవితమే ఒక దివ్య జీవితం అయిపోతుంది, దివ్య జీవనం అయిపోతుంది. డివైన్, మీ లైఫ్, యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ డివైన్ లైఫ్. అది అంతేకాదు, మీలో ప్రకాశించే పరమాత్మను అప్పుడే మీరు చేరుకోగలరు. కాబట్టి మీలో ఉండే చెడు గుణాలతో, మీలో ఉండే మంచి గుణాలతో మీరు చేతులు కలపాలంటే ప్రతిరోజు కూడా ఈ భగవద్గీత క్లాసులను వింటూ ఉండాలి. అప్పుడేమవుతుంది? అప్పుడు మీ బుద్ధి సద్బుద్ధిగా మారుతుంది. రాసుకోండి ఈ పాయింట్. మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము మంచి గుణాలతో చేతులు కలపాలంటే దాని అర్థం ఏమిటి? మన మనస్సు అనేది మంచి గుణాలతో కనెక్ట్ అవ్వాలి. మరి మనస్సును కంట్రోల్ చేయాలంటే దేనికి ఉంది ఆ శక్తి? చెప్పండి. మనస్సును కంట్రోల్ చేసే శక్తి దేనికి ఉంది? బుద్ధికి ఉంది. ఈ విషయం కూడా భగవద్గీతలో వస్తుంది. చెప్పండి అయ్యా, మీకు ప్రతిరోజు కూడా ఒక క్విజ్ పెడుతుండాలి నేను. అప్పుడే మీరు భగవద్గీతను బాగా చదువుతారు. చెప్పండి, దీనికి సమాధానం చెప్పిన వాళ్ళకి నేను ప్రైజ్ మనీ ఇస్తాను. ఎక్కడ వస్తుంది? మనస్సు బుద్ధి, ఈ పాయింట్ ఎక్కడ వస్తుంది భగవద్గీతలో? సరే, ఇక మీదటైనా స్టడీ చేయండి. నేను చెప్తున్నాను, ఇక మీదట స్టడీ చేయండి. నేను గుర్తు చేస్తాను, చెప్పండి. ఇంద్రియాణి పరాణ్యాహు. చెప్పండి, ఇంకా చెప్పాలి. అరే గుర్తు చేసినా కూడా మీకు రావట్లేదే. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. వింటున్నారా? ఎవరండి? దయచేసి అందరూ కూడా నార్మల్గా పెట్టండి. వింటున్నారా? కాబట్టి ఈ శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఏం చెప్పారు? నాయన, ఇంద్రియాల కంటే, చూడండి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, చివరికి ఆ బుద్ధి కంటే కూడా ఆత్మస్వరూపము గొప్పది. అంటే ఏం తెలిసింది? మనస్సు కంటే కూడా బుద్ధి గొప్పది. అందుకే మనస్సును కంట్రోల్ చేసే శక్తి బుద్ధికి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? మీ బుద్ధిని సద్బుద్ధిగా మార్చుకోవాలి. మరి ఎప్పుడవుతుంది బుద్ధి సద్బుద్ధిగా? ఎప్పుడవుతుంది? ఈ భగవద్గీత క్లాసులను వింటూ ఉండడం వల్ల. చూడండి, అన్నింటికీ ఒకటే సొల్యూషన్. ఎప్పుడైతే మీరు ఈ భగవద్గీత క్లాసులను వింటూ ఉంటారో ఆటోమేటిక్గా మీ బుద్ధి, మనస్సు, టోటల్ మీ బిహేవియరే ఎంతో గొప్పగా మారిపోతుంది. మీ ఆలోచన తీరు ఎంతో గొప్పగా ఉంటుంది, మీ మాట తీరు ఎంతో గొప్పగా ఉంటుంది, మీ చేష్టలు, మీ ప్రవర్తన ఎంతో గొప్పగా ఉంటాయి.
ఇలా మొత్తం మీ మీ జీవనమే ఎంతో గొప్పగా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనసును కంట్రోల్ చేసే శక్తి దేనికి ఉంది చెప్పండి. ఉం? బుద్ధిగా ఉంది. బుద్ధి. మరి మీ బుద్ధిని సద్బుద్ధిగా మార్చుకోవాలంటే ఎలా అవుతుంది బుద్ధి సద్బుద్ధిగా? ఉం? భగవద్గీతని ఆచరించడం. ఇటువంటి భగవద్గీత సత్సంగాన్ని వింటూ ఉండడం వల్ల బుద్ధి అనేది సద్బుద్ధిగా మారుతుంది. ఇప్పుడే ఆ సద్బుద్ధితో మీరు మీ మనస్సును కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మీ మనస్సును మంచి గుణాలతో కనెక్ట్ అయ్యేలా చేయవచ్చు. అది లేకపోతే కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ భగవద్గీత సత్సంగానికి దూరం అయిపోతారో అప్పుడు వాళ్ళ బుద్ధి కూడా చెడిపోతుంది. ఎప్పుడైతే బుద్ధి చెడిపోతుందో అయిపోయింది, ఇంకా మీ మనస్సు మీ మాట వినదు, తర్వాత మీ ఇంద్రియాలు కూడా మీ మాట వినవు. ఈ విషయం కూడా వస్తుంది భగవద్గీతలో. ఎక్కడొస్తుంది చెప్పండి? క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, తర్వాత స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడండి చెప్తున్నాడు భగవంతుడు, నాయనా బుద్ధి ఎప్పుడైతే మీ బుద్ధి నశించిపోతుందో ఇంకా జీవుడు పతనం అయిపోతున్నాడు. కాబట్టి మనిషికి దేవుడు ప్రసాదించిన అమూల్యమైన వరం ఏమిటి చెప్పండి? మనిషికి దేవుడు బుద్ధి, మనిషికి కాబట్టి మనిషికి భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరం ఏమిటంటే బుద్ధి, వివేకాన్ని కలిగినట్టు, వివేక జ్ఞానాన్ని కలిగినటువంటి బుద్ధి. ఏది మంచి ఏది చెడు, లేకపోతే నా గమ్యం ఏమిటి, ఏది నా గమ్యము కాదు, ఏది నా గమ్యము అని విచారణ చేసేటటువంటి బుద్ధే దేవుడు మనిషికి ఇచ్చిన అమూల్యమైన వరం. కాబట్టి అటువంటి బుద్ధిని మనము ఎప్పటికప్పుడు పదును చేసుకుంటూ ఉండాలి. ఎలా? ఇటువంటి భగవద్గీత సత్సంగం ద్వారా. కాబట్టి ఇక మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే నా ఈ భగవద్గీత క్లాసులను వింటూ మీ అందరి బుద్ధులను బాగా పదును చేసుకోండి, బాగా షార్ప్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ మనస్సు మీ ఇంద్రియాలు మీ కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు మీ జీవనమే ఎంతో గొప్పగా మారిపోతుంది. అది కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా. కురుక్షేత్రం అంటే అంతరార్థం ఏమిటి? మన శరీరమే ఒక కురుక్షేత్రం. ఈ శరీరం అనే కురుక్షేత్రంలో కూడా ప్రతినిత్యము ప్రతి క్షణం యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరెవరికి? మనలోని మంచి గుణాలకు చెడు గుణాలకు జరుగుతూ ఉంటుంది. అయితే వాటిలో మనం దేంతో చేతులు కలపాలి? మనలోని మంచి గుణాలతో చేతులు కలపాలి. చెప్పండి, ఇక మీదటైనా కలపరా? మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి. కలుపుతారు కదా ఆటోమేటికల్. అలా కలపాలంటే మీ బుద్ధికి బలం కావాలి. అది దేని నుంచి వస్తుంది? ఈ భగవద్గీత క్లాసుల నుండి వస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ భగవద్గీత క్లాసులను వింటూ మీ బుద్ధి బలాన్ని పెంచుకుంటూ మీ బుద్ధిని అంతకంతకు షార్ప్ చేసుకుంటూ మీరు మంచి గుణాలతో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి అలా జీవిస్తూ ఉండండి. ఇక మీదట మీరందరూ చేయాల్సింది ఇదే. ఈ భగవద్గీత క్లాసులను వింటూ ఉండడం, మీ బుద్ధిని షార్ప్ చేసుకుంటూ ఉండడం, తర్వాత మీ మనస్సును మంచి గుణాలతో కనెక్ట్ చేసుకుంటూ ఉండడం, ఇలా బ్రతుకుతూ ఉండాలి. ఇదే దివ్యమైన జీవనం. దిస్ ఈజ్ కాల్డ్ డివైన్ లైఫ్. చెప్పండి, అందరూ సిద్ధమే కదా? ఇక మీదట ఆ దివ్యమైన జీవనాన్ని గడపడానికి చెప్పండి. ఈరోజు క్లాస్ ఎలా అనిపించింది? ఏమైనా డౌట్స్ ఉంటాయి? బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగుంది సార్. కాబట్టి చెప్పిన పాయింట్స్ ఆచరించండి. చెప్పిన పాయింట్స్ ఆచరించండి, రాసుకోండి. బుక్ లో ఈ పాయింట్స్ రాసుకున్నప్పుడే మీరు ఆచరించగలరు. ఈ రోజు నేను చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ చెప్పండి. హైలైట్స్ చెప్పండి. ఏమైనా చెప్పి చూద్దాం. సరే, ఒకటి నిష్కామ కర్మ హైలైట్ పాయింట్. తర్వాత చెప్పాలి. హైలైట్ చెప్పండి. హైలైట్ పాయింట్స్ చూడండి. వేద శాస్త్రం చెప్పినట్లు బ్రతకడం మన ధర్మం. అంతేకాదు మన వేదాలను అవమానించే వాళ్లకు, మన దేవతలను అవమానించే వాళ్ళను ప్రశ్నించడం,
గట్టిగా వాళ్ళకు సమాధానం వాళ్ళకు గట్టిగా వాళ్ళకు గట్టిగా సమాధానం చెప్పు. అమ్మా సమాధానం చెప్పు. ఈ పాయింట్ అందరూ రాసుకోవాలమ్మా, మర్చిపోకూడదు. ఎవరైతే మన దేవతలను అవమానిస్తూ ఉంటారో, మన వేద శాస్త్రాలను అవమానిస్తూ ఉంటారో వాళ్ళకు గట్టిగా సమాధానం చెప్పడం, కనీసం ప్రశ్నించడం మన ధర్మం. అలాగే గోమాతలను పూజ అలాగే ఇంకో గోమాతలను పూజించడం కాదమ్మా నేను చెప్పింది, పోషించడం. గోమాతలకు గ్రాసం పెట్టడం. అదమ్మా, లేకపోతే ఈ రోజుల్లో చాలా దారుణం. నాకైతే కొన్నిసార్లు అవి ఆ గోవులు ఎంతో ఆకలితో వస్తాయి మీ ముందుకు, అందరు ఏం చేస్తారు, బొట్లు పెడుతుంటారు. చూడండి, కనీసం చూసేది లేదా? కనీసం ఆ ఆవు ముఖాన్ని చూడండి అమ్మా. అంటే నేను మీ అందరినీ బొట్లు పెట్టొద్దని చెప్పడం లేదు, పెట్టండి. ఆ బొట్టుతో పాటు ఆహారాన్ని పెట్టండి, ఇంత ఆహారాన్ని పెట్టండి. అసలు మనిషికి ఎంత చాదస్తం వస్తుందంటే రాను చాలా దారుణంగా మనిషి తయారవుతున్నాడు. అది కేవలం దానికి బొట్లు పెట్టి పంపిస్తే చివరికి అది ఆకలితో మరణిస్తే ఎవరు బాధ్యులు? ఇక మీదట మీ ఇంటికి ఆ గోమాత వస్తే బొట్లు పెట్టండి, బొట్లుతో పాటు ఇంత ఆహారాన్ని పెట్టండి. అది మన రోజు భోజనం చేయబోయే ముందు 2 పిడికెలు ఆగండి. అదేనండి, అదే చెప్తున్నాను. ఇక మీదట ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి, ఇక మీదట మీరు ఆహారాన్ని తినే ముందు ఒక 2 ముద్దల ఆహారం ఒక ప్రాణికి పెట్టి తినాలి. అది మర్చిపోవద్దు. చూడండి, ఈ రోజు క్లాస్ లో ఎన్ని హైలైట్ పాయింట్స్ వచ్చాయో. తర్వాత చెప్పండి ఇంకా హైలైట్ పాయింట్. కామ్య కర్మ, నిష్కామ కర్మ గురించి అద్భుతం. ఎవరు? కృష్ణకుమార్ గారు చెప్తున్నారు. ఇక మీదట మనము కామ్య కర్మలే కాదు, నిష్కామ కర్మలు ఆచరిస్తూ ఉండాలి. ఎందువల్ల? ఏమిటి? అది కాదమ్మా, నిష్కామ కర్మలు ఎందుకు చేయాలి? ఏమిటి లాభం? అదే ఆత్మ